నారాయణ నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం 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 నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. 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 దేవర్షి నారద ప్రణామం. వానరరాజా కేసరి, మాత అంజన, మీ మనోరథం సఫలమగుగాక. దేవర్షి, మీ ఆగమనాన్ని సదా శుభప్రదంగా భావిస్తున్నాము. నారాయణ నారాయణ. వానరరాజా, ఈ సమయంలో మీరు మాత అంజన ఒకేసారి బోలాశంకరుడు శ్రీ మహావిష్ణువుల గురించి తపస్సు చేస్తున్నారు. ఆ రహస్యం తెలుసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. దేవర్షి, భగవాన్ భోలాశంకరులు స్వయంగా నాకు స్వప్నంలో కనిపించి చెప్పారు. భగవాన్ శివుడిని ఇంకా విష్ణువుని ఆరాధించితే నాకు ఒక తేజస్వి అయిన పుత్రరత్న ప్రాప్తి కలుగుతుందని. ఈ కారణంగానే దేవర్షి మేము హరిహరులను ఆరాధిస్తున్నాం. మాకు పూర్ణ విశ్వాసం ఉంది దేవర్షి. హరిహర ప్రభువులు మా ప్రార్థనని తప్పక స్వీకరిస్తారని. మాత అంజన, నేను మీతో పాటు ఈ ఆరాధనలో పాల్గొంటాను. అలాగే మీ పక్షాన హరిహరులతో ప్రత్యక్ష రూపంలో ప్రార్థన కూడా చేస్తాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వామి, నారాయణ నారాయణ. ప్రణామం శ్రీహరి. ప్రణామం మాత. మాత, శ్రీహరి విష్ణువు యోగ నిద్రలో లీనమై ఉన్నారు. కానీ తన భక్తుల ప్రార్థనలు తప్పక వింటూనే ఉండాలి. గాఢ యోగ నిద్రలో లీనమైన కారణాన వీరిని లేపటం ఉచితం కాదు. కానీ మాత, నేను ఈ సమయంలో మీ సముఖానికి ఒక వినమ్ర నివేదన తీసుకువచ్చాను మాత. ఒక నివేదన లేకపోతే నీకు వైకుంఠ మార్గం కనపడనే కనపడదు కదా నారదా. నీ స్వార్థం ఎప్పుడూ నాకు బహుబాగా తెలుసును. తల్లి, దయచేసి కోపించకు. కోపించక ఇంకేం చెయ్యను నారదా. వైకుంఠంలో ప్రవేశించగానే నీవు శ్రీహరిని నీ ఆరాధ్య దైవమంటూ చిరపరిచితమైన రాగాన్ని వినిపిస్తావు. నారాయణ నారాయణ. తల్లి, ఏమిటమ్మా మీరంటున్నారు? శ్రీ మహావిష్ణువు నా ఆరాధ్యులే. నేను ప్రతిక్షణము వారి నామమే స్మరిస్తూ తిరుగుతూ ఉంటాను. నాకు నీ భక్తిపైనే సందేహం ఉంది. భక్తుడికి ఒకవేళ తన భక్తిని ప్రకటించవలసి వచ్చినట్లయితే అతని భక్తి ఎప్పుడూ నిజమైంది కాజాలదు. మాత, మీరు మీ పుత్ర సమానుడైన నారదుణ్ణి సందేహిస్తే ఈ దీనహీన నారదుడు ఎక్కడికి వెళ్ళగలడు? అసలే నేను ఈ సమయంలో ఇది విని చింతిస్తున్నాను. శ్రీ మహావిష్ణువు పృథ్వీలోకంలో మానవావతారం ధరించబోతున్నారని. జగత్తుకు సూచనా కేంద్రమైన నారద, నీవు ఏది విన్నావో, ఎవరి నుండి విన్నావో అది మమ్మల్ని కూడా వినని.
నారాయణ నారాయణ. శ్రీహరి, పరమపిత బ్రహ్మదేవులు ఈ సత్యాన్ని ప్రకటించారు. బ్రహ్మదేవులా? అవును మాత. పరమపిత బ్రహ్మదేవుల బ్రహ్మవాక్కు ఎప్పుడు అసత్యం కాదు కదా. నారద, ఈ కథనం బ్రహ్మవాక్యంతో సమానంగా నిజమే. మా తరువాత దేవి లక్ష్మి పృథ్వీపై అవతార ధారణ చేస్తుంది. ఆ సత్యం కూడా మాకు తెలిసినదే. నారద, వీరిద్దరి నివేదన తీసుకునేనా నీవు వైకుంఠానికి వచ్చింది? శ్రీహరి, మీ సమక్షంలో జగత్తులోని ఏ రహస్యమైనా రహస్యంగా ఉండజాలదు. తమరు అంతర్యామి. వానరరాజు కేసరి, మహారాణి అంజనల సామూహిక ప్రార్థనల సంబంధం మీ మానవావతారంలో ఉంది. ఇంకా జిజ్ఞాసేవైనా మిగిలిందా నారదా? జిజ్ఞాస కాదు శ్రీహరి, నివేదనే. అదేదో నీవు త్వరగా చెప్పు. ఎందుకంటే నేను వీరిరువురి ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి బోళాశంకరుడి మార్గదర్శనం తీసుకోవలసి ఉంది. నారాయణ నారాయణ. శ్రీహరి, ఈ నివేదన తీసుకునే నేను ఇక్కడికి వైకుంఠానికి వచ్చాను. దేవి లక్ష్మి, నీవు మా ఈ చర్చలో పూర్తిగా మౌనంగా ఉన్నావు. మా మానవావతారం నీకు సమ్మతం కాదా? నేను మీతో సమ్మతించకపోవడం అనే ప్రశ్నే ఉదయించదు స్వామి. నేను మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. 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 కైలాసపతి భగవంతుడు పరమశివ శంకరులకు జయము. త్రైలోక్యనాథులు భగవంతుడు భోళాశంకరులకు జయము. పరాత్పర బ్రహ్మ శివశంకరులకు జయము. హే భోళాశంకర, కృతయుగంలో మీ కృపతో ఎందరో శక్తివంతులైన రాక్షసులు అంతరించారు. కానీ త్రేతాయుగాదిలోనే రాక్షస జాతి అహంకారం ఆకాశాన్ని స్పృశిస్తోంది. ప్రభు దేవాతిదేవ, మీ యొక్క కృపతో మాకు రాక్షసుల వల్ల ఏ భయమూ లేదు. కానీ ఈ వర్ణ సంకరంతో మేము భయభీతులవుతున్నాము. అవును మహాదేవ, బ్రాహ్మణ వంశంలో జన్మించిన లంకాధిపతి రావణునిలో తన రాక్షస మాత గుణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవాదిదేవ, రావణుడు విద్వాంసుడు, శక్తిశాలుడే కాక క్రూరుడు, అత్యాచారి కూడాను. నిస్సందేహంగా మహేశ్వర, లంకాధిపతి రావణుడు నేటి వరకు ఉత్పన్నమైన రాక్షసుల్లో అందరినీ మించాడు. భోళాశంకర, ఎంతగా లంకేశ్వరుడు రావణుడి ఉత్కర్ష పెరుగుతోందో దానిని చూస్తేనే అనిపిస్తోంది త్వరలోనే అతను ఈ పృథ్వీలోకాన్నంతటినీ వశం చేసుకుని పాతాళ స్వర్గలోకాలపై ఆధిపత్యం చేపట్టే ప్రయత్నం చేస్తాడని. అప్పుడు వాడి క్రూరత్వం ముల్లోకాలను వణికిస్తుంది. దేవగణాల్లారా, మీ అందరి ఆవేదన మాకు తెలియనిది కాదు. కానీ మేము సృష్టి నియమాలకు బద్ధులం. సృష్టి రచనా సమయంలో ఏ ఏ నియమాల ప్రతిపాదనలు మనమే స్వయంగా చేశామో వాటిని మనమే ఎన్నడూ ఖండించలేము. దేవగణాల్లారా, రావణుడి ఉత్కర్ష మరియు స్వభావం మాకు తెలిసినదే. కానీ త్రిమూర్తులు ఎప్పటిదాకా వాడిని సమాప్తి చేసే ప్రయత్నమేదీ చెయ్యరంటే బ్రాహ్మణుడైన లంకేశ్వరుడు రావణునిలోని బ్రాహ్మణత్వం స్వయంగా నష్టమయ్యేదాకా. కానీ భోళాశంకర, నీవు నీ అలవాటు ప్రకారము శంకించవద్దు దేవేంద్ర. ప్రతి యుగంతో పాటుగా కొత్త మర్యాదలు, కొత్త సంస్కృతులు ప్రారంభమవుతాయి. విశ్రవసు పుత్రుడు
రావణుడి జన్మతో పాటు ఈ నవీన త్రేతాయుగ ప్రారంభం జరిగింది. ఈ యుగంలో మనమందరము సత్యము మరియు మర్యాదని పునః స్థాపించాలి. ఇది ఎలా సంభవిస్తుంది పరమేశ్వర? పవనదేవ, కృతయుగానికి పూర్వం శుభశక్తులు కేవలం మీ అందరి ఆహ్వానంతో ఉపస్థితులయ్యి అశుభశక్తులను సర్వనాశనం చేస్తుండే. కానీ ఈ నవీన యుగంలో మన ఉద్దేశ్యం కేవలం అశుభశక్తుల సర్వనాశనమే కాజాలదు. కానీ భోలాశంకర, దుష్టశక్తుల సర్వనాశనమే కాకుండా వేరే ఏ ఉద్దేశం ముఖ్యం కాగలదు? మానవుల మధ్యలో మానవులతో సమాన రూపధారణ చేసి సత్యము, సదాచారము ఇంకా మర్యాదలను సోదాహరణంతో చూపించాలి. దాంతో యుగయుగాల వరకు సమాజం శుభశక్తులు చేసిన పనులను స్మరించి వాటిని అనుసరిస్తుంది. భోలాశంకరుడు పరమ శివశంకర్లకు, త్రైలోక్యనాథులు శివశంకర్లకు, జగత్ కళ్యాణము మానవ శ్రేయస్సుకై తప్పక ఇది మహత్తర కార్యమవుతుంది దేవాధిదేవా. కానీ ఈ కార్య శుభారంభం జరిగిపోయిందా? నిశ్చితంగా దాని ప్రస్తావన ఇప్పుడే జరగబోతోంది. సృష్టి విధానానుసారము తొందరలోనే శ్రీ మహావిష్ణువు మానవావతారం ధరించి కేవలం లంకేశ్వరుడు రావణుని సంహరించడమే కాక ఆ పైన అశుభ ఆచరణలతో ఇంకా మూఢ ప్రవృత్తులతో జోడింపబడిన సమాజం లోపల సత్యము, సదాచారము ఇంకా మర్యాదలను ఆదర్శంగా స్థాపించి ధర్మాన్ని పునఃస్థాపన చేస్తారు. అసుతోషులు భగవంతుడు శివశంకర్లకు, యుగ వ్యవస్థ అంతిమ రూపము ఇంతటితో పూర్తి కాదు దేవగణాలారా. అంటే మానవుల మధ్య ప్రేమ భావన కలిగించటం, కర్తవ్య భావన స్మరణ, ఇంకా మానవ మాతృలలో అచంచల విశ్వాసం ఉత్పన్నం చేయడానికి శ్రీ మహావిష్ణువు అవతారానికి పూర్వం ఒక శివశక్తి సంపన్నమైన రుద్రావతారం కూడా ప్రత్యక్షమవుతోంది. అది ప్రతి కార్యంలోనూ శ్రీ మహావిష్ణువుకు సాయంగా ఉంటుంది. జగద్రక్షకులు భగవంతుడు శివశంకర్లకు, రుద్రావతారం ఉత్పన్నమవటము దగ్గరలో ఉంది దేవతలారా. పవనదేవుడు రుద్రావతార అవతరణకు సహాయకులవుతాడు. నా వంటి క్షుద్రుడికి తమరు రుద్రావతారం ఉత్పన్నమవటంతో సేవించుకునే అవసరం కల్పించి నన్ను ధన్యుని చేశారు బోలాశంకర. జయము జయము శివశంకర, జయము జయము శివశంకర. దేవాధిదేవ, హే శ్రీ మహావిష్ణు, కైలాసానికి మీకిదే స్వాగతం. దేవి అంజన, వానరరాజు కేసరుల సామూహిక ప్రార్థనకు సమాధానం మనం సమ్మిళిత రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. అవశ్యం దేవాదిదేవ, అవశ్యం. కొద్ది క్షణాల క్రితమే మేము దేవగణాలకు ఆశ్వాసననిచ్చాము. మీరు ధరించబోయే మానవ అవతారానికి సాయంగా ఒక రుద్రావతారం, దేవి అంజన, వానరరాజు కేసరుల ప్రార్థనా ఫలస్వరూపంగా ప్రత్యక్షమై మీ యొక్క శ్రీరామావతారానికి అనన్య భక్తుడిగాను సహాయకుడిగాను ఉంటుంది. దేవాధిదేవ, మీ యొక్క ఇచ్ఛా ప్రకారమే అంతా జరుగుతుంది. మనం త్రిమూర్తులం, సమాన శక్తులం. శ్రీహరి, లోక కళ్యాణానికి, సరైన సమాజ వ్యవస్థకు మనం భిన్న భిన్న అవతారాలు ధరించవలసి ఉంటుంది. భోళాశంకర, మీ యొక్క ఇచ్ఛానుసారం ప్రకటితమయ్యే రుద్రావతారంలో మన ఇద్దరి అనగా హరిహర అంశలు సమాహితమై ఉంటాయి.
నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ. నేను ఏది చూస్తున్నానో వరుణదేవా, మీరు అదే చూస్తున్నారా? అవును వాయుదేవా, చూడడం అయితే నేను చూస్తున్నాను. ఈ పుష్పక విమానం శివభక్తుడు కుబేరుడిది. దీనిని దేవశత్రువు రావణుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? వైశ్రావణ కుబేరుడు శివభక్తుడు అవడంతో పాటు మనకి పరమ మిత్రుడు కూడాను. అతడి విమానం మన ఎదుట అపహరించబడినట్లయితే అది అనుచితం వాయుదేవా. అవశ్యం అవశ్యం ఈ రావణుడు కుబేరుడు పుష్పక విమానం అపహరించి తీసుకువెడుతూ ఉండాలి. ఒకవేళ రావణుడు పుష్పక విమానాన్ని కుబేరుడిని ఓడించి తీసుకువెడుతున్నా అప్పుడు కూడా మనం దీన్ని నిరోధించాలి. అవశ్యం. మనం శివభక్తులమైన కారణంగా ఇది మన కర్తవ్యం. మనం ఈ దౌష్ట్యాన్ని విరోధించాలి. మిత్రత్వపు మర్యాద కూడా ఇదే వాయుదేవా. మనం సంకటంలో పడ్డ మన మిత్రుడికి వీలైన సహాయం చేయాలి. మనం ఈ క్షణమే మన దివ్య శక్తుల్ని ప్రయోగించి ఈ దుష్ట రావణుని వాడి దుస్సాహసానికి దండిద్దాం. అదే ఉచితంగా ఉంటుంది వాయుదేవా. దానితో భవిష్యత్తులో ఏ దుర్జనుడైనా ఇంకో సజ్జనుడికి కష్టం కలిగించే దుస్సాహసం చేయలేడు. ఎవడా దుష్టుడు? మమ్మల్ని ఎదుర్కొనే దుస్సాహసం చేస్తున్నవాడు. ఒకవేళ వీరుడు అయితే ముందుకురా. దుష్ట దేవశత్రువు రావణ, నీవు ఏ మార్గంలో వైశ్రవణ కుబేరుడి ఈ పుష్పక విమానం తీసుకొచ్చావో అదే మార్గంలో వెనక్కి వెళ్ళు. తర్వాత మా పరమమిత్రుడు కుబేరుడిని నీ కుకృత్యాలకు క్షమాయాచన చేస్తూ ఈ పుష్పక విమానం ఆయనకు తిరిగి ఇవ్వు. ఈ పుష్పక విమానము నేను నా బాహుబలంతో సంపాదించుకున్నాను. నన్ను ఆజ్ఞాపించడానికి మీరు ఎవరు? మేము వైశ్రావణ కుబేరుడికి పరమ మిత్రులం. నీవు మా ఆదేశాన్ని పాలించకపోతే మా క్రోధాగ్నితో నిన్ను నాశనం చేసేస్తాం. మీరు నాశనం చేస్తారా? రావణుణ్ణి, బ్రహ్మ నుండి దశాననుడయ్యే శక్తిని పొందినటువంటి రావణుణ్ణి, చంద్రహాస ఖడ్గము ప్రసాదించిన పరాత్పర బ్రహ్మ భగవానుడు శివుడి విశేష కృపను పొందిన రావణుణ్ణి నాశనం చేస్తారా? లంకేశ్వరుడు రావణుణ్ణి ఏం మీకు తెలియదా?
తన శత్రువులకు అకాల మృత్యుయోగం వ్రాయగలిగిన వాడు రావణుడు. ఇప్పుడు మీ మృత్యుయోగం కూడా వ్రాస్తాడు రావణుడు. దుష్ట దేవశత్రువు రావణ, నీకు ఇప్పుడే తెలిసి వస్తుంది ఎవడి మృత్యువు ఎవరి ద్వారా వ్రాయబడినదో. జాగ్రత్త లంకేశ్వర రావణ, ఒకవేళ నీవి చంద్రహాస ఖడ్గాన్ని దురుపయోగం చేయాలని యత్నిస్తే ఇది నిన్ను నిశ్శస్త్రుణ్ణి చేసి మా వద్దకు తిరిగి వస్తుంది. మహాదేవ, బోళాశంకర, మీరు నాకు కర్తవ్యాన్ని బోధించి ఈ దుష్టుల ప్రాణరక్షణ అయితే చేయించాను. కానీ ఈ సమయంలో మీ యొక్క పరమ భక్తుడు రావణుడు స్వయంగా సంకటంలో ఉన్నాడు. నాకు సహాయం చేయండి దేవాధిదేవా, నాకు సహాయం చేయండి. ఏమిటి పరమేశ్వరుడు దుష్టులకు అభయప్రదానం చేస్తాడా? చూస్తుంటే ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ. ప్రభు, ఆశ్చర్యం, పరమాశ్చర్యం. ఆశ్చర్యం ఎందుకు నారదా? శివలీలల వివిధ రూపాలను చూసి నేను ఆశ్చర్యచకితున్నయ్యాను. శివలీలలో ఎలాంటి ఆశ్చర్యం దేవర్చి? నారాయణ నారాయణ. నంది మహాశయ, రావణుని మాత కేకసి ఒకవైపేమో శివభక్తి నటన చేస్తూ ఉంది, మరొక వైపున తన పతి ఋషి విశ్రావుని నిరంతరం అనరాని మాటలంటుంది. ఆవిడ యొక్క ద్విపాత్రాభినయం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యమేమిటి దేవర్షి? భృంగి శివభక్తి నటన చేస్తున్న కేకసికి తన భర్తను నిరాదరించడం శోభనిస్తుందా? ఒక శివభక్తురాలి ఈ ప్రవర్తనపై ఆశ్చర్యం వ్యక్తపరచకూడదా? చతుర నారద, ఇప్పుడు నీవు కైలాసం రావడంలోని నీ ఉద్దేశ్యము వేరే ఏదో ఉంది. పరమేశ, తమ భక్తునిపై అలా కఠిన ఆరోపణలు చేయకండి. నేను కేకసి ప్రవర్తనకు దుఃఖపడే కైలాసానికి వచ్చాను. నీవు నిజం చెప్పడం లేదు నారద. ఎందుకంటే నీవే స్వయంగా అంటున్నావు కేకసికి భక్తి లేదు, భక్తి నటిస్తోంది అని. నటన ఇంకా కపట ప్రవర్తనతో నీవు దుఃఖితుడవు, ఆశ్చర్యచకితుడవు అని. అది అసంభవం. ఇక కేకసి ఉత్తేజానికి కారణం నీవే కాని కాదు కదా నారద. నీ ప్రేరణను పొందడం వల్లనే కేకసి శివభక్తురాలుగా మారలేదు కదా. ప్రభు, ప్రభు తమ ఈ దాసునిపై ఎటువంటి మిథ్యారోపణలు చేయకండి. సుమాలి దైత్యపుత్రి, దైత్యనాడి కేకసి భర్తతో సత్ప్రవర్తన చేయాలనే అపేక్ష మనం ఎలా చేయగలం? ఇక అదే నిజమైతే నారద, శివలీలలో దోషమేముంది మరి? దేవర్షి, మీకు తెలిసినదే కదా, పరమశివ శంకరులు ఎవరి స్వభావములోనూ సమయానికి పూర్వం పరివర్తన తీసుకురారని. నారద, నీవు ప్రతి సంఘటనకు శివలీలే కారణమని అందరి మనసులలోనూ భ్రమను పుట్టిస్తున్నావు. నారాయణ నారాయణ. పరమేశ, నేనేమన్నా తప్పు చేస్తూ ఉంటే కృపతో నాకు మార్గదర్శనం చేయండి.
మీ కృపాదృష్టి నాపై ప్రసరించి నన్ను మందలించకండి. ఇదే నేను చేసుకునే విన్నపం. మాకు ఈ మాట బాగా తెలిసినదే నారదా. కేకసిని శివభక్తి కోసమని నీవే ప్రోత్సహించావు. ఇంకా నీవే వాయుదేవునితోనూ వరుణదేవునితోనూ చెప్పి దేవేంద్రుణ్ణి కేకసి యొక్క శివారాధనను భంగపరచమని ఉత్తేజితుణ్ణి చేశావు. క్షమించండి పరమేశ, కృపతో నన్ను క్షమించండి. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి. మేము నీ తప్పుల నుంచి నిన్ను మందలించము నారదా. ఎందుకంటే అవి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సూచనలు. నారాయణ నారాయణ. పరమేశ, పార్వతీమాత కనిపించడం లేదే? నీవు నీ నారదలీలలను మళ్ళీ ప్రారంభించావు నారదా. అంటే పార్వతి పేరు చెప్పి నీవు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తెలుసుకోవాలని కోరుతున్నావు. లేదు లేదు పరమేశ, నేను నిజంగానే పార్వతీమాత దర్శనాభిలాషిని. తమరి కోరిక ఈ సమయంలో ఫలించదు దేవర్షి.